భార్గవి భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుల వారి కూతురు ఒక మంచి పురుషుడికి భార్య అయింది. చక్కటి బిడ్డల్ని కని అమ్మా అనిపించదు. ఈమె ధన్యురాలు. నేను మూడువారిపోయిన జీవితం ఉన్నదాన్ని, నాకు భర్త లేడు, బిడ్డలు లేడు. కాబట్టి నా జీవితం ఇలా మూడువారిపోయి అంతరించిపోవలసింది. కానీ లోకంలో ఎవరికైనా అలా ఉండాలని కోరుకుంటుందిగా అనుకుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి మనసులోనైనా ఒక బాధ, ఒక ఆర్తి అన్నది ఉంటుంది కదండి. కానీ దాన్ని ధర్మబద్ధం చేసింది శర్మిష్ఠ. ఆవిడనుకుంది, కోరి కోరి యయాతి దేవయానికి భర్త అయ్యాడా, దేవయాని కోరి కోరి యయాతిని భర్తని చేసుకుందా? దేవయాని భర్తని చేసుకుంది. నిజానికి నా మనసు ఆయన యందు నిలబడింది, ఆయన మనసు కూడా నా యందు నిలబడింది. మధ్యలో అడ్డొచ్చింది ఎవరైనా ఉంటే దేవయాని శుక్రాచార్యులు వారు. ఆమె తనంత తాను భర్తని పొందొచ్చా, నేను మాత్రం పొందకూడదా? తన మాట విని నేను ఇలా మూడువారిపోవాలా? ఏమి నేను ఎందుకు ఉండిపోవాలి? కాబట్టి నేను కూడా కేవలం ఏదో ఆవిడ భర్తని నా భర్తని చేసుకోవడం నా ఉద్దేశ్యం కాదు. నా యందు అనురక్తుడు కనుక, నా జీవితము పండాలి కనుక, నాకు అమ్మతనం మిగలాలి కనుక ఆ యయాతికి భార్యనై సంతానాన్ని పొందుతాడు. అందులో దోషం లేదు కాబట్టి, ధర్మ విరుద్ధం కాదు కాబట్టి. ఈవిడ వరకు ధర్మమే తప్పడం ఎక్కడుందండి? అందులో ధర్మం తప్పడం లేదు. రాచకన్య రాజుని కోరుకుంది. దక్షిణ నాయకత్వంలో రాజులు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తారు. ఆమె యందు అనురక్తుడు అని ఆమెకి తెలుసు. ఈమె మనసు ఆమె ఎందున్నది అన్న విషయం చెప్పడానికి ఆవిడ తప్ప మనకు అధికారం లేదు. ఆవిడ చెప్తుంది ఆ విషయం. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠకి ధర్మం లేదు అని అనడానికి వీలు లేదు.